వారందరూ పవిత్రాత్మతో నింపబడి అన్య భాషలలో మాట్లాడసాగిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. పెంతెకోస్తు పండగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒక చోట గుమికూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతా నిండెను. అప్పుడు అగ్నిజ్వాలలు నాలుకల వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్కుశక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. భూలోకములోని ప్రతి దేశము నుండి వచ్చిన దైవభక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. ఆ శబ్దము విని జనసమూహము అక్కడకు వచ్చెను. అప్పుడు ఆ యూదులలో ప్రతి వ్యక్తియు విశ్వాసులు తన సొంత భాషలలో మాట్లాడుట విని కలవరపడెను. వారు విశ్వాసమైంది ఆశ్చర్యముతో ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? ఇదేమి వీరు మాట్లాడునది మనమందరము మన సొంత భాషలలో వినుచున్నామే. పార్తియా, మాసియా, ఏలాము, మోసపోటామియా, పొంతు, ఆసియా వాసులు, పింగియా, పంపిలియా, ఐగుప్తు, సీరేనే దగ్గర లిబియా ప్రాంతముల నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన సందర్శకులు, యూదులు, యూద మతమున ప్రవేశించిన వారు, క్షేత్రీయులు, అర్బీయులు మున్నగు మనమందరము దేవుడు చేసిన మహత్తర కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా మన సొంత భాషలలో వినుచున్నాము. ఇది ప్రభు వాక్కు. పెంతెకోస్తు నాడు కురిపించు వర్షం బలమైన ధ్వని వలె మాకియు తండ్రి. పెంతెకోస్తు నాడు కురిపించు వర్షం బలమైన ధ్వని వలె మాకియు తండ్రి. మాలిన్యము మాపుటకు పవిత్రాత్మ గాలించి నీ సేవ చేయుటకు దైవవరమిమ్ము. మాలిన్యము మాపుటకు పవిత్రాత్మ గాలించి నీ సేవ చేయుటకు దైవవరమిమ్ము. సైన్యంతో కాదు, శక్తితో కాదు, దేవుని యొక్క ఆత్మశక్తితో. సైన్యంతో కాదు, శక్తితో కాదు, దేవుని యొక్క ఆత్మశక్తితో. గళములెత్తి స్తుతిద్దాం, హల్లెలూయా పాడుదాం, దైవరాజ్య స్థాపనకు మెట్లు కట్టుదాం. గళములెత్తి స్తుతిద్దాం, హల్లెలూయా పాడుదాం, దైవరాజ్య స్థాపనకు మెట్లు కట్టుదాం. పెంతెకోస్తు నాడు కురిపించు వర్షం బలమైన ధ్వని వలె మాకియు తండ్రి. ఆత్మఫలములు. పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 8వ వచనము నుండి 17వ వచనము వరకు. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 8వ వచనము నుండి 17వ వచనము వరకు. సోదరులారా, శరీరానుసారముగా జీవించువారు దేవుని సంతోషపెట్టలేరు. మీ అందు నిజముగా దేవుని ఆత్మ వసించినచో మీరు శరీరమునందుగాక ఆత్మయందు ఉన్నారు. క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయనకు చెందడు. క్రీస్తు మీ యందు ఉన్నచో మీ శరీరము పాపము విషయమై మరణించినది,
కానీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. క్రీస్తు మరణము నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ అందు ఉన్నచో, క్రీస్తుని మృతులలో నుండి లేవనెత్తిన ఆయన మీ అందున్న తన ఆత్మ వలన నశించు మీ శరీరములకు కూడా జీవము వసగును. కనుక సోదరులారా, మనము బద్ధులమైనది శరీరానుసారము జీవించుటకు కాదు, ఏలైనా మీరు శరీరానుసారులై జీవించినచో తప్పక మరణింతురు. కానీ ఆత్మచే పాపక్రియలను మీరు నశింపజేసినచో మీరు జీవింతురు. దేవుని ఆత్మ వలన నడపబడువారు దేవుని పుత్రులు. ఏలైనా దేవుని నుండి మీరు స్వీకరించినది మేము భయంకపితులను చేయు బానిసత్వపు ఆత్మ కాదు, మీకు దత్తపుత్రత్వం వసగు ఆత్మను మీరు స్వీకరించితిరి. ఆ ఆత్మ ద్వారా మనము దేవుని అబ్బా తండ్రి అని పిలుతుము. ఆ ఆత్మయే మన ఆత్మతో కలిసి మనము దేవుని పుత్రులము సాక్ష్యం ఇచ్చుచున్నాము. మనము పుత్రులము గనక వారసులము. నిజముగా మనము దేవుని వారసులము, క్రీస్తుతోటి వారసులము. క్రీస్తు బాధలలో మనము పాలు పంచుకొనిన ఎడల ఆయన మహిమలో కూడా మనము భాగస్థులము ఆగుదము. ఇది ప్రభు వాక్కు.